జై శ్రీరామ్. మనం ఇప్పుడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము అమ్మపల్లి, మీరు పేరు వినే ఉంటుంటారు, చాలా ఫేమస్. ఇది 1000 ఏళ్ల మినిమం చాళుక్యులు కట్టిన గుడి. ఇక్కడ మనకి గురువుగారు మనకు కొన్ని విషయాలు చెప్తారు. చెప్పండి సార్, మీ పేరండి? జై శ్రీరామ్. సత్యనారాయణమూర్తి శర్మ నా పేరు. ఇక్కడ ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే లోపల. ఆంజనేయ స్వామి లేరు. ఆంజనేయ స్వామి లేనందుకు రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. కోదండ రాముడు అంటేనే ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు. ఎడం చేతిలో కోదండం, కుడి చేతిలో బాణం. ఎడం చేతిలో ధనుస్సు, ఎడం చేతిలో ధనస్సు, కుడి చేతిలో బాణం. కోదండం మనం ధనస్సునే అంటాం కదా? కాదు కాదు. అవునా? అరే విచిత్రం. కోదండం. ఓకే ఓకే. బాణాన్ని కోదండం అంటారా? ధనుస్సు విల్లు రెండొకటి. ఓకే. దండం బాణం రెండొకటి. అందుకే ఇది కోదండ రాముడు. దండం అంటేనే కోదండ. ధ్వజస్తంభం దగ్గర హనుమంతుడు విగ్రహం పెట్టారు, మరి అది తర్వాత వచ్చిందేమో. పైన కూడా ఇటు హనుమంతుడు ఉన్నాడు. చెప్పండి చెప్పండి. అయితే ఇక్కడ ఆయన హనుమంతుడు లేడు కాబట్టి రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అందుకే ఇది కోదండ రామాలయం. ఒకవేళ రాముడి పక్కన హనుమంతుడు ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు, ఇలా ఆశీర్వాదం ఇచ్చిన అభయాస్తం ఉంటుంది. అది పట్టాభిరాముడు. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయలేము. ఈ కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే, అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. అంటే అప్పుడు దీన్ని చూసుకుంటే మనం అప్పట్లో రాముడు అరణ్యవాసం చేసినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశం అన్నమాట ఇదంతా. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం. తర్వాత ఇంకోటి ఏంటి, హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది హనుమంతుడు లేడు. రాముడి దగ్గర హనుమంతుడు ఉండాలి కదా. అందుకే అక్కడ ఎదురుగా చూడండి ధ్వజస్తంభంలో అక్కడ హనుమంతుడు గరుత్మంతుడు కింద. పైన కూడా పెట్టారు. ఇక్కడ కింద పైన మరి ఇటు ఇటు అటు పెట్టారు, అది తర్వాత పెట్టారు అవి. అంటే ఇక్కడ విశేషం ఏంటి, మన అందరి కోరిక లోపల రాముడు చెప్పుకుంటాడు. రాముడు ఏం చేస్తాడు, ఎదురుగా హనుమంతుడికి చెప్తే హనుమంతుడు మన కోరిక నెరవేరుస్తాడు. కాబట్టి రాముడికి హనుమంతుడికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా నిల్చోకూడదు. మామూలుగా కూడా ఏ గుళ్ళలో కూడా దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా ఉండకూడదు. తర్వాత ఇక్కడ విగ్రహాలు మనకు ఎంత పాత విగ్రహాలు చూసినా, వేరే ఆలయాల విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, మన శరీరాకృతి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి మకర తోరణం అనేది ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అలా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. అంటే ఎవరిది వారికి విడిగా ఆర్చుతో కలుపుకున్నట్టు సింగిల్ స్టోన్ ఐడల్స్ అన్నమాట ఇక్కడ. అంటే ఈ విధంగా మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలు మళ్ళీ ఆ 11వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేసింది. మళ్ళీ 16వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దం తయారు చేసింది. మళ్ళా 18 తర్వాత మన అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా ఇట్లనే మకర తోరణంతో కలుపుకుని ఏకశిలారాతి విగ్రహం, అది కూడా. అంటే ఇట్లా మకర తోరణంతో ఒక విగ్రహం తయారు కావాలి అంటే ఇప్పటి పరిస్థితులను బట్టి కనీసం 300 సంవత్సరాలకు ఒక విగ్రహం తయారవుతుంది. అయితే ఇక్కడ ఈ విగ్రహాలు మాత్రం 18వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు. అంటే 300 నుంచి 400 సంవత్సరాల మధ్యలో. చాళుక్యులు కాదు, తెలియదు మరి ఏదో అక్కడ. అదే తర్వాత ఇంకొకటి మనకు అందరికీ తెలిసి మన రాముడి దగ్గరికి వస్తున్నాం. ఇక్కడికి రాముడితో పాటు దశావతారాల దర్శన భాగ్యం ఇక్కడ మనకు. అది ఎట్లా, రాముడి రాతి మకర తోరణంలో దశావతారాలు ఉన్నాయండి ఇక్కడ పైన పైన. ఇక్కడ విశేషమైంది, విష్ణుమూర్తికి 10 గుళ్ళు తిరిగితే ఎంత విశేషమో ఈ ఒక్క గుడికి వస్తే అంత విశేషం. మన అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా ఇట్లా సైడ్లో పక్కన దశావతారాలు ఉన్నాయి మకర తోరణంలో. ఇక్కడ ఇంటికడ పైన ఉన్నాయి దశావతారాలు. అంటే ఇక్కడ ఒక విష్ణుమూర్తికి 10 గుళ్ళు తిరిగితే ఎంత విశేషం, ఈ ఒక్క గుడికి వస్తే విశేషం. ఈ విధంగా దశావతారాలతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో 7-8 గుళ్ళ కంటే ఎక్కువ లేవండి. అందులో మనదొకటి. ఏదైనా స్వామివారి ఇక్కడ మంచి విశేషం. ఇక్కడ ఏంటంటే ఇట్లాగే 10 మంది వచ్చారంటే 10 మందిలో యావరేజ్గా 8 మంది మాకు చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు చాలా మంచిగా అవుతుందని చెప్పిన వాళ్ళు. అట్లా మొన్న ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమికి దగ్గర 1,00,000 మంది పైన వచ్చిండండి ఇక్కడికి శ్రీరామనవమి రోజు.
అయితే అప్పుడు అందరికీ అవకాశం కల్పించలేదు కళ్యాణంలో. అందుకని కొంతమందికి నాకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఎదురుకుండా రాముడి నక్షత్రం అంటే ప్రతి పునర్వసు నక్షత్రం స్వామివారి కళ్యాణం చేస్తున్నాను ఇక్కడ, మాస కళ్యాణం. ఇప్పుడు అదేమిటి ఫిల్మ్ షూటింగ్ కాదా? అది ఫిల్మ్ షూటింగ్ ఫిల్మ్ షూటింగ్ బంద్ చేశారు కదా, అప్పుడు గొడవ అయింది కదా. అవును. ఓ ఇప్పుడు ఇది మన కార్యక్రమాలే జరుగుతున్నాయి అంటే మన కార్యక్రమాలు మన వెడ్డింగ్ మన ఇది మన ఎంగేజ్మెంట్ ఉందండి. చాలా మంచిది. ఇంకా గుళ్ళల్లో పెళ్లి చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే మన కల్చర్ మిగులుతుంది. లేకపోతే ఏదో ఎక్కడో చేసేస్తున్నారు, అవి నిలవట్లేదు కూడా. చాలా సంతోషం అండి, మేము మిగిలినది తీసుకుంటాము. జై శ్రీరామ్. ఇది అమ్మపల్లి చూడండి. మీరా అమ్మపల్లి రామాలయంకి వచ్చావా? ఇటుగో రే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి గెలిపోదాం పై ఇంకొన్ని కొంచెమే ఉంది. కాదు ఇప్పుడు మనం మళ్ళీ బయటకు వస్తున్నాము. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా వ్యవస్థ పెట్టారు చక్కగా. ఇక్కడే పెళ్లి చేసుకోండి ఆయన, హోటళ్ళు గిటళ్ళు పోతే పెళ్ళిళ్ళు నిలవటం లేదు. ఇక్కడ పెళ్లి చేసుకోవడం బెటర్ రా బాబు. చూసుకోండి, మంచి ఏరియా, చాలా పెద్దగా ఉంది. గాలి గోపురం కూడా చాలా దివ్యమైనది. ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఇక్కడ రాముడు పలుకుతున్నాడు.